డీజే టిల్లు తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్ను కొత్త లెవెల్కు తీసుకువెళ్లేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆయనకు టిల్లు స్క్వేర్ తర్వాత అనేక రకాల ఆఫర్లు అయితే వచ్చాయి. కానీ ఎంతో డిఫరెంట్గా ఉంటే కానీ ఇప్పుడు అతను ఓకే చేయడం లేదు. సక్సెస్తో కెరీర్ను ఒక సరైన ట్రాక్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన కొన్ని కథలు నచ్చకపోవడంతో పూర్తి ఫోకస్ ప్రస్తుత ప్రాజెక్ట్ పైనే పెట్టాడు ఆయన. రెండో టిల్లు అనంతరం కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సిద్ధు జాక్ తెలుసు కదా చిత్రాలను ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇవి ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. తాజాగా సిద్ధు కొత్త ప్రాజెక్ట్ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కి తొలి ప్రేమతో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. గతేడాది సార్తో ఆకట్టుకున్న వెంకీ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక సిద్ధుతో కలిసి వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల వెంకీ అట్లూరి సిద్ధుకి ఫైనల్గా కథ చెప్పగా సిద్ధు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. సిద్ధు వరుసగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు చేసిన సంస్థ ఇది. ఇదే బ్యానర్లో వెంకీ అట్లూరి కూడా రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్ చిత్రాలు చేశారు. ఇద్దరికీ ఈ నిర్మాణ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా సిద్ధు, వెంకీ కలిసి కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఫాలోవర్స్ ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు చేసిన సినిమాలు యువతలో ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. వెంకీ అట్లూరితో కలిసి పని చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ కూడా మంచి విజయాన్ని అందిస్తుంది అని ఆశిస్తున్నారు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు తీసుకున్న నిర్ణయం తదుపరి ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. కాగా తెలుసు కదా జాక్ చిత్రాలను త్వరలోనే పూర్తి చేయనున్నారు. ప్రేక్షకులు కూడా ఈ కొత్త కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్లో మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ కొత్త ప్రాజెక్టులతో ఆయన ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.